నమస్తే అందరికీ. నేను ఆశ. వెదర్ చూస్తుంటే ఎర్లీ మార్నింగ్లా అనిపిస్తుంది కదా, కాదు ఈవినింగ్ 4 o'clock అయింది. ఇప్పుడు వర్షం వచ్చిపోయింది కదా, చూడటానికైతే మార్నింగ్లానే ఉంది. మాకు ఇక్కడ 3 o'clock నుంచి ఇంకా సూర్యుడు అయితే కనిపించడు, కొంచెం ఇంకా సాయంత్రం అయిపోతూ ఉంటుంది అన్నమాట. నిన్న చూస్తే అక్కడ మండపం రెడీ అయ్యలేదు, ఈ రోజుకైతే రెడీ అయిపోతుంది. ఈ రోజైతే ఎవరికైతే హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉందో, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, ఆ ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరులే కానీ ఇప్పుడు వాళ్ళకి ఇదైతే మంచి సొల్యూషన్ అన్నమాట. దీనికోసం ఫస్ట్ రెసిపీ చూసేయండి, తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. నేను ఇక్కడ 4 members కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 10 ఎండు ఖర్జూరాలు అయితే నానబెట్టేసుకున్నాను. అలానే ఒక 20 to 25 బాదం పప్పులు నానబెట్టేసుకున్నాను. ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి ఇవి. సో అలానే కొంచెం ఒక పిరికెడు అంటే పిరికెడు కిస్మిస్లు, అలానే ఒక పిరికెడు నేను ఇక్కడ గుమ్మడి గింజలను యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో పుచ్చగింజలైనా యూజ్ చేసుకోవచ్చు, ఇంకా రెండింటిని యూజ్ చేసుకోవచ్చు. అలానే కొంచెం కావాలంటే పొద్దుతిరుగుడు గింజలను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అంటే సింపుల్గా ఇలా అయితే చూపిస్తున్నాను మీకు. సో ఇది మనకి అంటే బడ్జెట్ ఎక్కువ అయితే అవ్వదు, మనం ఇంట్లో ప్రతి ఒక్కళ్ళం యూజ్ చేసుకోగలుగుతాం. వీటిలో హాఫ్ అమౌంట్ తీసుకొని ఫస్ట్ పిల్లలకి సపరేట్గా, మాకు సపరేట్గా ప్రిపేర్ చేస్తాను. దానికోసం అని చెప్పి బాదం పప్పులకి అయితే పైన స్కిన్ మొత్తం తీసేసాను, తోలు. అలానే ఆ ఎండు ఖర్జూరాలో సీడ్స్ తీసేసుకున్నాం అనుకోండి, ఇంకా మిగిలిన వాటిలో సగం వేసేసి పాలు పోసేసాను. ఆ తర్వాత ఒక 2 spoons మాత్రమే షుగర్ యాడ్ చేస్తాను, ఎక్కువ చేయలేదు. అలానే పిల్లలకి ఫ్లేవర్స్ నచ్చుతాయి కాబట్టి నేను ఇక్కడ ఐస్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. కావాలంటే ఓరియో బిస్కెట్లు కూడా యూజ్ చేస్తాను నేను. కొంచెం ఫ్లేవర్ చేంజ్ అవుతుంది, వాళ్ళు తాగటానికి కూడా ఇష్టపడతారు. జస్ట్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అంటే అంత ఈజీగా అయితే తాగరు. పిల్లలతో తాగించడమే చాలా కష్టం, మనం ఎలా ఉన్నా తాగేస్తాం. సో పిల్లలతో తాగించడమే మెయిన్ కాబట్టి, సో అలా వాళ్ళకి ఫ్లేవర్ కోసం అయితే అవి యూస్ చేస్తున్నాను. జస్ట్ ఇంతే, అంతకుమించి ఏం అవసరం లేదు. మా వాడికి ఏమో చల్లగా ఉంటే ఇష్టం, మా పాప అలానే తాగేస్తుంది అన్నమాట. ఒక్కసారి పిల్లలకైతే ఆడపిల్లలకైతే ఎక్కువ హెయిర్ ఈ ఏజ్లో పర్టికులర్గా 11 to 12 ఏజ్లో హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కాబట్టి పర్టికులర్గా రోజు ఒక గ్లాస్ ఇస్తూ ఉంటే 1 weekలో మీకు డిఫరెన్స్ తెలియదు, 10 daysలో తెలియదు. కానీ 1 month తర్వాత చూడండి హెయిర్ ఫాల్ అవ్వటం అయితే పర్టికులర్గా తగ్గిపోతుంది పూర్తిగా. అలానే చాలా చేంజెస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి వాళ్ళ స్ట్రెంగ్త్లో అయినా. అంటే పిల్లలు ఎంతలా ఉన్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ ఇమ్యూనిటీ ఎంత ఉన్నది అది ఇంపార్టెంట్. ఇమ్యూనిటీని మనం పెంచడానికి, వాళ్ళ స్ట్రెంగ్త్ని పెంచడానికి, బ్లడ్ లెవెల్ పెంచడానికి, అవన్నీ కరెక్ట్గా ఉంటే హెయిర్ ఫాల్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట. సో మా కోసం అయితే ఇంకా మిగిలిన హాఫ్ పార్ట్తో పిల్లలకి చేసేసాను, హాఫ్ పార్ట్తో మా ఇద్దరి కోసము. ఇంకా స్ట్రెంగ్త్ మనకి కూడా కావాలి కదా, సో అందుకని చెప్పేసి వాటిని యూజ్ చేస్తున్నాను. హాఫే మిల్క్ యూజ్ చేస్తాను నేను, హాఫ్ వాటరే యూజ్ చేసేసుకుంటాను. పిల్లలకైతే మొత్తం మిల్కే యూజ్ చేస్తాను, బాయిల్ చేసినవి. ఇంక ఇందులో నేను ఎలాంటి షుగరు యాడ్ చేయను. ఆల్రెడీ ఖర్జూరం ఉంది, ఇంకా మనకి కిస్మిస్లు ఉన్నాయి కాబట్టి ఆ స్వీట్ ఫ్లేవర్ మనకి సరిపోతుంది, అంతమించి అవసరం లేదు. కావాలనుకున్న వాళ్ళు జీడిపప్పు కూడా యూజ్ చేయవచ్చు. నేను ఇక్కడ జీడిపప్పు కొంచెం ఫ్యాట్ అని చెప్పేసి నేను అది యూజ్ చేసుకోవట్లేదు. సో ఇలా అయితే చూడండి, ఇప్పటికైనా దీని ఇంకా చిక్కగానే ఉంది. కావాలంటే 3 glasses చేసుకోవచ్చు దీన్ని, కానీ నేను 2 glasses సరిపోనే చేశాను. ఇంకా మనకి స్వీట్ యాడ్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రం స్వీట్ యాడ్ యాడ్ చేసుకోకండి. యాక్చువల్లీ ఆ స్వీట్ మనకి సరిపోతుంది అందులో ఉన్నది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక్క 1 month కంటిన్యూగా చేసాము అంటే చేంజెస్ అయితే మీరే చూస్తారు. హెయిర్ ఫాల్ అవ్వడం అయితే కంప్లీట్గా తగ్గిపోతుంది. యాక్చువల్గా డైలీ మనకి అంత లేదన్నా 20 to 30 వెంట్రుకలు అయితే ఊడిపోవాల్సిందే నార్మల్ హెల్దీ హ్యూమన్కి అయితే. సో అంతకన్నా ఎక్కువగా ఊడిపోతున్నాయి. ఊడిన ప్లేస్లో మళ్ళీ ఇంకా రీజనరేట్ అవ్వట్లేదు అనుకుంటే అలాంటి సమస్య అయితే కంప్లీట్గా కంట్రోల్ అవుతుంది. ఇంకా సాయంత్రం కోసం అయితే ఇంకా శనగలు నానబెట్టేసాను. ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ఇవ్వాలి కాబట్టి కొంచెం అలా మష్రూమ్ వేసేసి, ఆలు వేసేసి కర్రీ అయితే చేసేసాను. సింపుల్గానే చేసిన బాడీకి సరిపడా న్యూట్రియంట్స్ అయితే పోషకలంగా అందేస్తాయి కాబట్టి పిల్లలకి దట్టు. ఇంకా చెప్పాను కదా, ఎగ్జామ్స్ అయితే అవుతూ ఉన్నాయి. అలానే బుక్స్తో చదువుతూ మధ్య మధ్యలో చిన్న బ్రేక్ లాగా కొంచెం ఇష్టంగానే తింటారు. వాళ్ళకి రోటీలోకి ఇలాంటి కర్రీస్ చేస్తే మష్రూమ్ కదా ఇష్టంగానే తింటారన్నమాట. సో ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ఇస్తే పిల్లలు ఎంత లావు ఉన్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత హెల్తీగా ఉన్నారు, ఎంత యాక్టివ్గా ఉన్నారు అది మాత్రమే చూసుకోవాలి మనం. అంటే వాళ్ళ ఇమ్యూనిటీని ఎలా బూస్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఆ టైప్ ఆఫ్ ఫుడ్ ఇస్తూ ఉంటే ఖచ్చితంగా అయితే వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఇంకా మా ఫ్రెండ్ అయితే
మధ్యాహ్నం మా ఫ్రెండ్ వచ్చేసింది. తనవి శారీస్ ఉన్నాయని చెప్పేసి కొంచెం ఫాల్ వేసేసుకుంటాను అని చెప్పేసి అలా కూర్చుంది. అలానే తనవైతే కింద వేసాను. యాక్చువల్గా అందరికీ తెలిసిందే కదా, కొంచెం పట్టు శారీ ఆ టైప్లో ఉన్న వాటికి కింద వరకు మిషన్తో వేసేసి పైన మనం హ్యాండ్తో చేసుకుంటేనే వాటి లుక్ బాగుంటుంది. కాబట్టి తనవి స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. తను నా దగ్గర స్టిచ్చింగ్ నేర్చుకుంటానికి రోజు వస్తూ ఉంటుంది. అలా కాసేపు కొంచెం నాకు టైం పాస్ అవుతుంది, తను నేర్పుతూ ఉంటే నేను ఇంప్రూవ్ అవుతాను తనకి. అలా చెప్పేసి స్టార్టింగ్ స్టిచ్చింగ్ నేర్పే వాళ్ళు ఏం నేర్పిస్తారో నాకైతే తెలియదు, కానీ నేనైతే తనకి స్టార్టింగే బ్లౌజ్ నేర్పించాను. 2 వీక్స్లో తనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్ చేయడం అయితే వచ్చేసింది అనమాట. నేను హ్యాపీ, తను హ్యాపీ. సో అలా కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఈరోజు టాపిక్ అయితే మనకి హెయిర్ ఫాల్ గురించి కాబట్టి మనం అదే మాట్లాడుకుందాము. యాక్చువల్గా హెయిర్ ఫాల్ అవుతుందంటే ఫస్ట్ ఎవరికైనా పెద్ద జడ ఉన్న వాళ్ళని చూస్తే మనం అడిగే క్వశ్చన్ ఏంటి, ఏం ఆయిల్ యూజ్ చేస్తున్నాం, ఏ షాంపూ యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళ మైండ్లో ఉండేదైతే ఇదే, షాంపూ ఏంటి, ఆయిల్ ఏంటి. వాళ్ళు తినే ఫుడ్ గురించి ఎవరైనా అడుగుతారా అంటే వాళ్ళు తినే ఫుడ్ గురించి అయితే ఎవ్వరు అడగరు. యాక్చువల్గా మొక్క పెరగాలి అంటే మనం ఆకుల్ని క్లీన్ చేస్తా, ఆకుల పైన వాటర్ పోస్తే రాదు కదా, వేర్ల దగ్గర వాటర్ పోస్తేనే మొక్క హెల్తీగా పెరుగుతుంది. అలానే మన హెయిర్ కూడా, మన హెయిర్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అవన్నీ పుష్కలంగా లభించినప్పుడు ఒక వెంట్రుక ఊడిపోయిన ప్లేస్లో మళ్ళీ రీజనరేట్ అవుతూ ఉంటే మనకి అంతగా హెయిర్ ఫాల్ అయినట్టు తెలియదు అన్నమాట. సో మనకి న్యూట్రియంట్సే ఎక్కువ అయిపోతున్నాయి అనుకోండి, ఇంకా పైన మనం ఎన్ని రకాల షాంపూస్, ఎన్ని రకాల ఆయిల్స్ దాంట్లో ఏవేవో వేసి కాగబెట్టేసి ఎంత పోసినా కింద పిల్లర్ స్ట్రాంగ్గా లేనప్పుడు బేస్ స్ట్రాంగ్గా ఉండాలి. బేస్ స్ట్రాంగ్గా లేనప్పుడు పైన ఎన్ని రాసి అవి అట్రాక్టివ్నెస్ కోసమే. అంటే మన హెయిర్ సాఫ్ట్గా ఉందా, సిల్కీగా ఉందా, వీటన్నిటికీ మనం యూజ్ చేసే షాంపూస్ ఇవన్నీ యూజ్ అవుతాయి తప్ప హెయిర్ స్ట్రాంగ్ అవ్వడానికైతే ఏవి యూజ్ అవ్వవు. హెయిర్ స్ట్రాంగ్గా ఉండాలి, ఊడిపోకుండా ఉండాలి అంటే మాత్రం మన న్యూట్రిషన్లోనే మనం చేంజెస్ చేసుకోవాలి. స్పెసిఫిక్గా కావాలి అంటే పెద్ద జడ ఉన్న వాళ్ళని ఎవరినైనా అడగండి, వాళ్ళు సింపుల్గా వాళ్ళు ఎక్కువగా వాడే మన ఇప్పుడు ఉన్న ఈ అవేర్నెస్ని బట్టి ఒక్కసారి ఛానల్స్ ఓపెన్ చేస్తే ఇది రాయండి, అది రాయండి, అది రాయండి. హెయిర్కి ఫస్ట్ తినండి, తింటేనే హెయిర్ గ్రోత్ అయితే బాగుంటుంది. అంతేగాని రాయాలి అవి చెప్తున్నాను కదా, పైన అట్రాక్ట్ అంటే ఇప్పుడు మనం ఇల్లు కట్టినప్పుడైనా ఫస్ట్ పునాది స్ట్రాంగ్గా లేనప్పుడు పైన గోడలు అవన్నీ కూడా స్ట్రాంగ్గా ఎలా ఉంటాయి, పైన మనం వేసే పెయింట్స్ అవన్నీ అట్రాక్టివ్గా ఉండాలి అంటే కింద పునాది కూడా స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి సో ఫుడ్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయినా జాగ్రత్త తీసుకోవాల్సిందే. హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ఫస్ట్ షాంపూస్ చేంజ్ చేయడం కాదు, పర్టికులర్గా ఒక షాంపూని చేంజ్ చేసినా, మనం వన్ టైప్ ఆఫ్ ఆయిల్ని చేంజ్ చేసినా కూడా మన బాడీ దాన్ని రిసీవ్ చేసుకోవడానికే మనకి 1 to 2 months టైం పడుతుంది. ఆ టైంలో హెయిర్ ఫాల్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. సో ఇది యూజ్ చేయడం వల్ల పెరిగింది, అది యూజ్ చేయడం వల్ల పెరిగింది అనే మన థాట్స్ అయితే అలా ఉంటాయి. కానీ పర్టికులర్గా ఎక్కువగా చేంజెస్ చేయకూడదు. మనం రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూనే యూజ్ చేయాలి, రెగ్యులర్గా వాడే ఆయిల్ని మాత్రమే వాడాలి. అది బాగుంది, ఇది బాగుంది అని మనం 10 daysకి ఒకటి చేంజ్ చేస్తూ ఉంటే హెయిర్ ఇంకా ఎక్కువగా ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. పర్టికులర్గా ఈ డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అయితే ఇది మనం యూస్ చేసే షాంపూస్ ఆయిల్స్ కన్నా పెద్ద కాస్ట్లీ అయిందైతే ఏం కాదు. రోజు నానబెట్టుకొని ఫ్రెష్గా అంటే ఒకే రోజు 3-4 daysకి సరిపడా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా ప్రిజర్వ్ చేసుకొని కాదు, ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని అయితే మీరు తాగి చూడండి. కంపల్సరీ 1 month తాగిన తర్వాత ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది 100%. 1 month తాగిన తర్వాత మాత్రం హెయిర్ ఫాల్ తగ్గితే నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే హెల్త్ గురించి ఈ రోజుల్లో జాగ్రత్త తీసుకోవటం మాత్రం చాలా ఇంపార్టెంట్. మన హెల్త్ గురించి మాత్రమే కాదు, మన పిల్లల హెల్త్ గురించి కూడా జాగ్రత్త మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. హెల్తీగా ఉండండి, హెల్తీగా తింటూ ఉండండి. ఆ తర్వాత ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు కదా. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్.